హాయ్ ఫ్రెండ్స్. ఏనా చెప్పు. మేము ఈరోజు దోశ వేసుకుంటున్నాం. దోశకి టమాటో చట్నీ చేసుకుంటున్నాం. మనం టొమాటో చట్నీకి ఒక 5 టొమాటోస్ తీసుకున్నాం. ఒక టొమాటో కట్ చేసి వేసిన, ఇంకోటి కట్ చేస్తున్నా. ఇంకా ఈ 3 ఈ సైజులో 5 తీసుకున్నాము. ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసుకున్నాం. దోశకి ఇడ్లీకి చాలా బాగుంటుంది టమాటా కారం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. భువన్ చూడండి, అల్లరి ఎక్కువైపోయినాడు. గ్యాస్ ముందు కూర్చున్నాడు. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నా. ఉండు, ఆడే ఉండు. ఏ భువన్, నీకు ఫీవర్ వచ్చింది కదా, తగ్గిందా? బాగా చెప్పాలి నాన్న. లేదు. ఇప్పుడు ఈ టొమాటోస్ కట్ చేసుకొని చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నా, గార్లిక్. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మిక్సీకి పట్టేద్దామా? నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలా? అయ్యయ్యో అంటే ఎందుకు వెళ్తారు అందరూ స్కూల్కి? మిక్సీ పట్టేస్తున్నా. దా మిక్సీ పట్టు. మిక్సీ పడుతురా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక టమాటా ప్యూరీ మాదిరి రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు తిరగవాత పెట్టుకుందాం. ఆనియన్స్ ఒక కప్ కట్ చేసి పెట్టుకున్నా, కొద్ది కరివేపాకు. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నా. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేగనిద్దాం కొద్దిగా. మరీ ఎక్కువ వేయించకూడదు. ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసేద్దాం. కొద్దిగా ఈ మిక్సీ కడిగి వేసేసుకుందాం వాటరు. ఇట్లా మిక్సీ క్లీన్ చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టు. కారప్పొడి వేసుకుంటున్నా 1 స్పూను. వేసి కలుపుకుందాం. ఇది బాగా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. టొమాటో చట్నీ కాంబినేషను నేను అప్పం చేసుకుంటున్నా దోస పిండితో.
అప్పం ప్యాన్ పెట్టుకున్నా చిన్నది. చట్నీ, టొమాటో చట్నీ కానీ రెడీ అవుతుంది. ఇంకొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. పెనం హీట్ అయింది. అప్పం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాం. చాలా బాగుంటుంది ఇది టిఫిన్కి, ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకునే పిల్లలు బాగా తింటారు. టొమాటో కారం చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది ఇడ్లీలోకి, దోశకి మంచిగా ఉంటుంది. పొంగనాలకి, ఇట్లా వాటిల్లోకి, బోండాలకి, ఇట్లకి టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. అప్పంగానే తిరగదిప్పేసుకున్నాను. అంతే, అప్పం రెడీ. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకోటి వేసుకుంటున్నా. ఎంత స్మూత్గా ఉంటుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పాంజ్ మాదిరి వస్తుంది. కాంబినేషన్ కారం చట్నీ వేసుకుందాం. ఇప్పుడు ఈ అప్పాన్ని తిరగదిప్పుకుంటున్నా. అంతే, అప్పం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఐటమ్ మేము చేసేటివి ఎలా ఉన్నాయో. నేను ఇప్పుడు దోశగానే వేస్తున్నా. దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. పక్కన అప్పంగానే కాలినట్టుంది, తిరగదిప్పుకుందాం. ఎగ్గు వేసుకున్నాను. ఎగ్గు కావాలంటే ఎగ్గు దోశ భువన్కి ఎగ్గు వేసుకొని మొత్తం అనేసుకుందాం దోశ మొత్తం. వేసుకున్న తర్వాత ఇప్పుడు తిరగదిప్పుకుంటున్నా.
ఎగ్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పొడిగానే వేసుకుంటున్నా. ఇది మంచి పప్పుల పొడి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశ. వేసుకున్న తర్వాత తిరగదిప్పుదాం. చూడండి ఎంత మంచిగా ఎర్రగా మంచిగా వచ్చినాయి దోశలు.